చంద్రబాబుపై కేసుల్లో తగిన అనుమతులు లేకుండా ముందుకెళ్లారని జస్టిస్ అనిరుద్ బోస్ అన్నారు. కేసుల నమోదుకు ముందు సిఐడి తగిన అనుమతి తీసుకొని ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. సెక్షన్ 17A కింద ముందస్తు అనుమతులు తప్పనిసరని, లేకపోతే అది చట్ట విరుద్ధమని తన తీర్పులో వెల్లడించారు. 2018 చట్ట సవరణ కంటే ముందు జరిగిన నేరాలకు ఆ సెక్షన్ వర్తించదని జస్టిస్ బేలా ఎం త్రివేది అన్నారు. నిజాయితీ గల పబ్లిక్ సర్వెంట్స్కు ఇబ్బంది ఉండకూడదనే సెక్షన్ 17A చట్ట సవరణ తెచ్చారని చెప్పారు. ఇద్దరు న్యాయమూర్తుల మధ్య భిన్న అభిప్రాయాల నేపథ్యంలో సిజేఐకి నివేదిస్తున్నట్లు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ధ బోస్ ప్రకటించారు. హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ను కొట్టేస్తూ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి గతేడాది సెప్టెంబర్ 22న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు 23న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందజేయడానికి మా విజయవాడ రిపోర్టర్ అలీం జూమ్లో సిద్ధంగా ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. అలీం, చెప్పండి, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అర్షిత. ఆంధ్రప్రదేశ్ లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే తన అరెస్ట్ కు సంబంధించి సిఐడి వారు ఏదైతే కొన్ని నిబంధనలు ఉల్లంఘించారు, సెక్షన్ 70A వర్తించ చేయకుండా ఏదైతే తన అరెస్ట్ జరిగిందని చెప్పుడాను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. దాని మీద ఏదైతే 70A చట్టానికి సంబంధించి కూడాను సుప్రీంకోర్టుకి వెళ్ళడం కూడా జరిగింది. అయితే హైకోర్టులో దీనికి సంబంధించి గవర్నర్ పరిమితులు అంటే అనుమతుల్లో తీసుకోకుండా ఒక ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రిని చంద్రబాబుని స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏదైతే సిఐడి అధికారులు అరెస్ట్ చేయడాన్ని కూడాను వారు హైకోర్టులో చంద్రబాబు తరపు ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో వారు సవాల్ చేయడం కూడా జరిగింది. దాన్ని హైకోర్టు హైదరాబాద్ సంబంధించి ఏదైతే అమరావతి సంబంధించి కూడాను హైకోర్టు దాన్ని డిస్మిస్ చేయడం జరిగింది. అయితే మొత్తమే కూడాను ఈ అంశం మీద సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు తెలుగుదేశం పార్టీ చెందిన ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెందిన న్యాయవాదులు. అయితే ఈ కేసుకు సంబంధించి కూడాను ఈ రోజు కీలకమైన ఉత్తర్వులు వస్తాయి, తీర్పు వస్తుందని చెప్పి కూడాను అందరూ భావించారు. కానీ ఎవరైతే ఇద్దరు న్యాయవాదులతో కూడిన ధర్మాసనం పూర్తిగా కూడాను భిన్న అభిప్రాయాలని చెప్పడం జరిగింది. ఎవరైతే బోస్ అనే జడ్జి గారు ఉన్నారో ఆయన కూడాను దీనికి సంబంధించి 70A వర్తింప చేయాలి, చంద్రబాబు కేసు సంబంధించి కూడాను సిఐడి పరిమితులు మించి వ్యవహరించిందని చెప్పి కూడాను ఆయన అభిప్రాయపడ్డారు. అయితే త్రివేది జస్టిస్ కూడాను దీని మీద తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఖచ్చితంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గాని తర్వాత సిఐడి గాని అలాగే ఎవరైతే చంద్రబాబు అరెస్టులో 70Aని వర్తింప చేయడం అనేది న్యాయసమ్మతం అని చెప్పి కూడాను ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా చీఫ్ జస్టిస్ కి కేసుని రిజర్వ్ చేసే విధంగా కూడాను వారు ఈ రోజు ఎటువంటి తీర్పు ఇవ్వకుండా దాన్ని రిజర్వ్ లో ఉంచడం జరిగింది. అయితే మొత్తమే కూడాను భిన్నాభిప్రాయాలు అంటే ఇద్దరు జడ్జిల మధ్యన 70A చట్టానికి సంబంధించి భిన్నాభిప్రాయాలు రావటం అనేది నిజంగా సుప్రీంకోర్టులో ఇది మొదటిసారిగా ఆయన కూడాను కొంతమంది న్యాయవాదులు చెప్తున్నారు. అయితే 70A చట్టం అనేది పూర్తిగా కూడాను చంద్రబాబుకి వ్యతిరేకంగా వస్తుందని చెప్పి ముందుగానే ఊహించిన ఎవరైతే టీడీపీ తరపున వాదిస్తున్న లూత్రా గాని ఇతర న్యాయవాదులు గాని ఆయనకి ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి, కంటికి సంబంధించిన సర్జరీ చేయించుకోవాలని చెప్పి కూడాను అటు ఏదైతే సిఐడి సంబంధించిన న్యాయస్థానంలో బెయిల్ కోసం అప్లై చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆ బెయిల్ కూడా రావడం జరిగింది. అయితే ఏదైతే ఈ 70A సెక్షన్ సంబంధించి కూడాను ప్రస్తుతం ఉన్న తీర్పు చంద్రబాబుకు సంబంధించి ఎటువంటి లాభం కానీ నష్టం కానీ ఉండకపోవచ్చు అనేది న్యాయవాదుల అభిప్రాయం. ఖచ్చితంగా ఇది కూడా అడ్డం పెట్టుకొని ఖచ్చితంగా ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసులకు సంబంధించి పూర్తిగా కూడాను చంద్రబాబు నిర్దోషిగా బయటికి రావాలనేది చంద్రబాబుకు సంబంధించిన ఎవరైతే న్యాయవాదులు అలాగే చంద్రబాబు సంబంధించిన ఎత్తుగడగా కూడా న్యాయవాదులు భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి చంద్రబాబు అరెస్టు విషయంలో 70A చట్టాన్ని వర్తింపు చేయకుండా ఇష్టం వచ్చినట్లుగా ఎవరైతే సిఐడి వాళ్ళు ప్రవర్తించారు కాబట్టి కేసును కొట్టివేయాలి, ఏకంగా స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది పూర్తిగా కుట్టేస్తారని చెప్పి కూడాను చంద్రబాబు సంబంధించిన వాళ్ళందరూ కూడాను అభిప్రాయపడ్డారు. ఇంకో మరో నిజంగా సిగ్గుపడే వ్యవహారం కూడాను విజయవాడలో జరిగింది. చంద్రబాబుకు అనుకూలంగా
సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిందని చెప్పేసి కొన్ని ప్రాంతాల్లో తెలుగు తమ్ముళ్ళు ఆ టపాసులు కూడా కాల్చుకున్నారు. ఇది నిజంగా ఒక విధంగా వారి అవివేకానికి ఏమన్నా కూడాను అర్థం కాని పరిస్థితి. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి ఏదైతే ఆ 360 కోట్ల రూపాయల మిస్యూజ్ సంబంధించి పూర్తిగా సాక్ష్యాధారాలతో సహా సిఐడి న్యాయస్థానంలో పూర్తి ఆధారాలతో ఆయన మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు సంబంధించి పూర్తి కూడాను తన పెద్ద మనిషిని తనకు కొన్ని చట్టాలు వర్తిస్తాయని చెప్పి కూడాను ఆ డొంక తిరుగుడు వ్యవహారాన్ని ముందు నుంచి కూడాను తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అలాగే తెలుగుదేశం పార్టీకి లోబడి పనిచేస్తున్న న్యాయవాదులు కూడాను వ్యవహరించారు. కానీ ఈ రోజు ఏదైతే సెక్షన్ 70 మీద ఇద్దరు ప్రధానమైన జడ్జిలు ధర్మాసనం ద్విసభ్య ధర్మాసనంలో కూడాను భిన్న అభిప్రాయాలు వచ్చి ఏకంగా దానికి చీఫ్ జస్టిస్ కి సంబంధించి కూడా ఆయన తీర్పు కోసం వారు రిజర్వ్ చేయటం అనేది కూడాను నిజంగా చంద్రబాబుకు విధంగా మైనస్ అని కూడాను చెప్పవచ్చు. ఏదేమైనా సరే సెక్షన్ 70 అనేది చంద్రబాబుకు వర్తించదని ముందు నుంచి కూడాను అందరూ చెప్తున్నారు. ఈ రోజు అది ఒక రకంగా అటు సుప్రీంకోర్టులో కూడా దీనికి సంబంధించి జరిగిన వాదోపాదంలో కూడాను అది నిజమని చెప్పి కూడాను తేలిపోయింది. కాబట్టి ఖచ్చితంగా సెక్షన్ 70 చంద్రబాబు వర్తించదు అనేది రేపు సుప్రీంకోర్టులో కూడా మళ్ళా తిరిగి ఫైనల్ గా ఆ జడ్జిమెంట్ వచ్చే అవకాశంగా ఉంది. అయితే ఈ కేసు సంబంధించి మనం అంశాలను కూడా పరిశీలించినట్లయితే ఖచ్చితంగా చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసు సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి చేయటమే కాకుండా ఏదైతే ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసు సంబంధించి ఏదైతే ప్రధాన కంపెనీలు ఉన్నాయో వాటిని డమ్మీ కంపెనీలు క్రియేట్ చేసి సిమెంట్స్ కంపెనీ కూడా సంబంధం లేకుండా కొన్ని వేల కోట్ల రూపాయల వరకు పెద్ద ఎత్తున అవినీతి చేశారనేది ఇక్కడున్న పరిస్థితి తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా చంద్రబాబు విషయంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న సిఐడి చాలా వరకు కూడా అన్ని రకాలుగా దానికి సంబంధించిన తప్పులు చంద్రబాబు గతంలో ఏం చేశారు, ప్రభుత్వ ధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారు, మరి పక్కన సొంత పార్టీకి కొంత నిధులు కూడాను ట్రాన్స్ఫర్ చేశారు, ఇవన్నీ కూడా చంద్రబాబు మీద ఉన్న అభియోగాలు. ఈ అభియోగాల నేపథ్యంలో ఏదైతే మానవత్వం లాగా తనకి ఆరోగ్యం బాగోలేదని కోణంలో మాత్రమే చంద్రబాబు బెయిల్ తీసుకోవడంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఇవన్నీ కూడాను ఆయన పైన ఆరోపణలు వాస్తవం తేలితే కఠిన చర్యలు కఠిన శిక్ష కూడా పడే అవకాశాలు ఉంది. ఏదైనా సరే గతంలో చేసిన తప్పులు, గతంలో ప్రభుత్వాన్ని దుర్వినియోగం చేసి వేల కోట్ల రూపాయలు ఎత్తివేసిన చంద్రబాబు కంపెనీకి ప్రస్తుతం భగవంతుడు ఒక విధంగా సుప్రీంకోర్టు ద్వారా కావచ్చు, హైకోర్టు ద్వారా కావచ్చు శిక్ష విధించారనేది ప్రస్తుతం కొంతమంది ఆంధ్రప్రదేశ్ లో వాసులు చెప్పే పరిస్థితి నేపథ్యంలో ఖచ్చితంగా సెక్షన్ 70 సంబంధించిన తీర్పు రిజర్వ్ అవ్వటం, మరి పక్కన బెయిల్ ఏదైతే కంటికి సంబంధించిన ఆయన ఎడమ కన్ను అన్నారు, తర్వాత కుడి కన్ను అన్నారు, తర్వాత గుండె సాగిపోయింది, ఆయన ఆరోగ్యం బాగోలేదని చెప్పడాను ఇటు హైకోర్టులో బెయిల్ తెచ్చుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా కేసుకు సంబంధించి ఎటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన తప్పులు చేయలేదని చెప్పి ఎక్కడా కూడా చెప్పట్లేదు. కేవలం తనపైన వేసిన కేసులు తప్పు అని చెప్తున్నారు. ఆ కేసు తాలూకు ఏదైతే తప్పు చేసిన విధానం మీద కూడా ఎక్కడ కూడాను మాట్లాడలేని ఆ పరిస్థితి. మొత్తం మీద కూడా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించే లోతుగా కానీ ఇతర ప్రముఖ న్యాయవాదులందరూ కూడాను చంద్రబాబు కేసు విషయంలో పూర్తిగా కూడాను వారు బొక్కబోర్లా పడ్డారనేది అందరూ చెప్తున్న విషయం. ఈ నేపథ్యంలో జస్టిస్ అనిరుద్ధ్ బోసు అనుకూలంగా 70 గురించి మాట్లాడితే త్రివేది సార్ మటుకి జస్టిస్ వేలా త్రివేది ఆయన ఖచ్చితంగా 70 వర్తించదని చెప్పారు. ఇతరు ఏదైతే ప్రధాన జడ్జిల మధ్యన భిన్న అభిప్రాయాలు ఉన్నప్పుడు గవర్నర్ అనుమతికి అరెస్ట్ చేయాలా లేకపోతే చేయాలనేది కూడాను కొద్ది రోజులు దీని మీద కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ ముందుగానే చంద్రబాబు మంచి మేధావి, వాళ్ళ న్యాయవాదులు కూడాను మంచి మేధావులు కాబట్టి ఈ కేసుల్లో బెయిల్ రాదు. ఇప్పుడు ఉన్న పలంగా అయితే ఈ కేసుకు సంబంధించి కూడాను చంద్రబాబు బెయిల్ రద్దయ్యే అవకాశం ఉంటుంది 70కి సంబంధించి. కాబట్టి ఆయన ఆరోగ్యం పరంగా బాగోలేదు కాబట్టి అనారోగ్యంగా ఉన్నాము, సర్జరీ చేయించుకోవాలని చెప్పి కొన్ని రోజులు బెయిల్ తీసుకోవడం జరిగింది. అది తిరిగి ఆ బెయిల్ ని పొడిగించుకున్నారు. ఇప్పుడు గుండె సంబంధం వ్యాధులు, లివరు, తర్వాత కిడ్నీలు ఇవన్నీ కూడా బాగోలేదని చెప్పేసి అటు హైకోర్టులో బెయిల్ కంటిన్యూ చేస్తున్నారు. హర్షిత, రైట్, థ్యాంక్ యూ అలీం. That's all for now. Keep watching iDream News.